చినియర్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఇవాళ ఓటింగ్ సరళి బాగుంది. చాలామంది వృద్ధులు పొద్దున్నే ఉదయం నుంచి వచ్చి ఓటు వినియోగించాలని ఉత్సాహంతో ఉన్నారు. అందరూ కూడా వచ్చి లైన్లు చాలా బారులు తీరు ఉన్నాయి. నేను లైలా కాలేజీ బూత్లన్నీ సందర్శించడం జరిగింది. ఒక్కొక్కటి 2 చోట్ల ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ 1-2 చోట్ల కొంచెం ఇది జరిగిన ఒక అరగంట ఆలస్యంగా అన్ని బూతుల్లోనూ మొత్తం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పోలైన ఓట్ల కంటే కూడా ఇప్పుడు పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారా? భారీగా పెరిగే అవకాశం ఉంది. తప్పకుండా వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఉదయం సమయానికే 12-12:30 సమయానికి 45% దాటే పరిస్థితి ఉంది. అంత లైన్లోనూ తప్పకుండా భారీగా ఓటింగ్ శాతం పెరగబోతుంది. ఓటర్లందరూ కూడా ఉత్సాహంగా ఓటేయాలని కోరుకుంటున్నారు. ఎంత పెద్ద లైన్ ఉన్నా కూడా వచ్చి ఉత్సాహంగా ఓటేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి భారీగా ఓటింగ్ శాతం పెరగబోతుంది. టోటల్గా విజయవాడ పార్లమెంట్లో సమస్యాత్మక పోలింగ్ బూతులు విలేజెస్ ఉన్నాయా? ఉన్నా విజయవాడలో ముఖ్యంగా గుణదల, అంతేకాకుండా 1-2 విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద సమస్యాత్మకం లేవు. కానీ టోటల్గా విజయవాడ పార్లమెంట్లో 10-12 బూతులు ఉంటాయి. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వాటికే నేను కూడా వెళ్తున్నాను. వాటికి ఆల్రెడీ విజయవాడలో లైలా కాలేజీలో చూసుకుని ఇక మిగతా బూతులకి అన్ని నియోజకవర్గాలు పర్యటించబోతున్నాను. ఎక్కడైతే సమస్యాత్మక బూతులు ఉన్నాయో వాటికే పర్యటించబోతున్నాను. మీ గెలుపు లాంఛనప్రాయమేనా? వాళ్ళ ఎలక్షన్ డే తప్పకుండా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చౌదరి గారు, ఎలా వెస్ట్ నియోజకవర్గంలో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఇప్పుడు కొన్ని డివిజన్స్కి కొన్ని పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళొచ్చాము. సరళ అంటే పొద్దున కొంచెం చోటేమో గంట లేట్గా ఉంది. వాళ్ళందరూ లైన్లో నిలబడి ఉన్నారు. ఎండకి పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం షామియానాలు కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది. వాళ్ళకి ఎందుకంటే మంచి కూడా ఇవ్వకూడదు అంటున్నారు. అది ఒక సమస్య అయితే ఉంది. అదర్వైజ్ బై అండ్ లార్జ్ కొంచెం స్లోగా ఉంది, కానీ బాగానే ఉంది, పెద్ద గొడవలు లేవు. యాజ్ యూజువల్గా ఈ రౌడీ పార్టీ వాళ్ళ ఏజెంట్స్ని కూడా రౌడీలాగా పెట్టినట్టున్నారు. ఒక్కో దగ్గర ఇద్దరిద్దరు జ్వరబడిపోతూ ఉంది. ఆ విషయం కంప్లైంట్ చేసాం. ఐ థింక్ ఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. గడిచిన ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పర్సంటేజ్ పెరిగే అవకాశం వెస్ట్లో పెరిగే అవకాశం ఉందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా పెరుగుతుంది. అందరికీ మనం చేసే విషయం డెఫినెట్గా పెరుగుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన వివిధ దశల్లో పోలింగ్ బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారా? నేను అన్ఫార్చునేట్గా నేను ఇంజనీరింగ్ జ్యోతిష్ చదవలేదు కాబట్టి నేను చెప్పలేను దాని విషయం. ఓకే, మీ గెలుపు లాంఛనప్రాయమేనా? డెఫినెట్గా ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గెలుపు లాంఛనప్రాయమే, అందులో అనుమానమే లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.